హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐపీఎల్ 2025 ఏ టీం కప్పు కొట్టేదానికి ఛాన్సెస్ ఉంది? నేనైతే రేటింగ్ ఇస్తాను. డిపెండ్స్ అపాన్ ది టీమ్స్. టాప్ 10 to 1. ఇంకా టాప్ 10 వచ్చి 10th టీం వచ్చి కేకేఆర్కి రేటింగ్ వచ్చి 10% ఛాన్స్ ఉంది కప్పు కొట్టేదానికి. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ న్యూ కెప్టెన్, ప్రీవియస్గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్కి టన్నుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నింది, రిస్క్ తీసుకునే ఎబిలిటీ చాలా ఉన్నింది. వెంకటేష్కి ఎలా ఉందో 2025లో తెలుస్తుంది. 9th టీం వచ్చి రాజస్థాన్ రాయల్స్, సంజు శాంసన్ కెప్టెన్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అతనే కెప్టెన్ రాజస్థాన్ రాయల్స్, కానీ మనము అంత ప్రోయాక్టివ్గా చూడలేదు సంజు శాంసన్ కానించి. నా రేటింగ్ వచ్చి 20% రాజస్థాన్ రాయల్స్కి ఇస్తాను. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. వీళ్ళ రేటింగ్ వచ్చి 30% ఛాన్స్ ఉంది కప్పు కొట్టేదానికి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ సంవత్సరం 2025లో అతని కెప్టెన్, ప్రీవియస్గా ఫ్యాబ్ డూప్లెసిస్ ఉన్నాడు. ఇలా డిస్టర్బెన్స్ చేస్తే చాలా కష్టం. మరి ముఖ్యంగా విరాట్ కోహ్లీకి లక్ లేదు, హార్డ్ వర్కింగ్ ఎక్కువ ఉంది. అతను ఒక్కడే పర్ఫార్మెన్స్ ఇస్తాడు, దానివల్ల కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు ఆర్సీబీ వాళ్ళు. నా రేటింగ్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను 30%. ఇంకా నెంబర్ 7 వచ్చి గుజరాత్ టైటాన్స్. వాళ్ళ రేటింగ్ వచ్చి 40%. ప్రీవియస్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ఇప్పుడు శుభ్మన్ గిల్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ యంగ్స్టర్ నేర్చుకుంటాడు. ఫస్ట్లోనే కప్పు కొట్టాలంటే కొద్దిగా ఇబ్బందులు వాళ్ళు చూస్తారు వీళ్ళ టీం నుంచి గుజరాత్ టైటాన్స్. ఇంకా నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. ప్రీవియస్గా రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ మంచిగానే చేశాడు, కానీ టీము బాగలేదు. దానివల్ల ప్లే ఆఫ్ తీసుకోపోలేదు, కొన్నిసార్లు తీసుకుపోయినాడు. అందుకు నా రేటింగ్ వచ్చి 50% ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే కేఎల్ రాహుల్ అయితే మంచి ప్లేయర్ భయ్య. విత్ బ్యాట్తో కూడా మంచిగా రాణిస్తాడు, విత్ ఫీల్డింగ్ కూడా మంచిగా సెట్ చేస్తాడు, మంచిగా ప్రోయాక్టివ్గానే ఉంటాడు కేఎల్ రాహుల్. ఈ ఇయర్ ట్రీట్ టు వాచ్ ఫర్ కేఎల్ రాహుల్. ఇంకా నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. లాస్ట్ ఇయర్ కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఇప్పుడైతే రిషబ్ పంత్ ఈస్ బ్యాక్ టు ద కెప్టెన్. అతని టీంలో మంచిగా ఉన్నారు. ఎలా రిస్క్ తీసుకుంటాడో అది వెయిట్ చూడాలి. ఎంత మంచి టీం ఉన్నా కెప్టెన్ పైనే ఆధారపడి ఉంటుంది. వీళ్ళ రేటింగ్ వచ్చి 60% ఛాన్స్ ఉంది. ఇంకా నెంబర్ 4 పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్. ఈ టీం అయితే బ్రిలియంట్ భయ్య. కెప్టెన్ వచ్చి శ్రేయస్ అయ్యర్, ప్రీవియస్గా కేకేఆర్లో ఉన్నాడు అతను, ఇప్పుడు వచ్చి పంజాబ్ కింగ్స్ వచ్చాడు. డెఫినెట్గా వీళ్ళకి రేటింగ్ నేనైతే 70% ఇస్తా. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, రిస్క్ తీసుకున్న ఎబిలిటీ కూడా మంచిగా ఉంది శ్రేయస్ అయ్యర్కి. ఇక్కడైతే టెస్ట్ అవుతుంది పంజాబ్ కింగ్స్లో అతనికి. ఇంకా నెంబర్ 3 వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్. ఏమని చెప్పాలి భయ్య, ప్యాట్ కమిన్స్కి టన్నులు ఎక్స్పీరియన్స్ ఉంది, మంచిగా చేశాడు. 2024లో ఫైనల్ వరకు తీసుకుపోయినాడు ఎస్ఆర్హెచ్ని. ఈ ఇయర్ కూడా అంటే 2025లో కూడా డెఫినెట్గా ఛాన్సెస్ మెరుగుపరుచుకొని నా రేటింగ్ వచ్చి 80% ఛాన్స్ ఉంది కప్పు కొట్టేదానికి. టీం కూడా మంచిగా ఉంది, ప్లేయర్స్ మంచిగా ఉన్నారు, కానీ ఒక్కటే డిసడ్వాంటేజ్, టాప్ 4-5 మెంబర్స్ అందరు లెఫ్ట్ హ్యాండర్సే. అదే వీక్ లింక్. ఆ వీక్ లింక్ కోసమే నేను 80% ఇచ్చాను, లేకపోతే 100కు 100 ఛాన్స్ ఇచ్చేవాడిని హైదరాబాద్, అందుకు ఇవ్వలేదు. ఇంకా నెంబర్ 2 వచ్చి చెన్నై సూపర్ కింగ్స్. విజిల్ పోడ్ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, వాళ్ళ టీం అయితే మంచిగా ఉంది భయ్య. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ యంగ్స్టర్, ధోని కన్నా అండర్ మంచిగా నేర్చుకుంటున్నాడు, ధోని టిప్స్ తీసుకుంటున్నాడు, మంచిగా అతని యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇయర్కి అయితే 2025 డెఫినెట్గా ఛాన్సెస్ పెంచుకుంటాడు. నేనైతే వాళ్ళ టీం బాగుంది, ఆ టీం బేస్ చేసుకొని 90% కప్పు కొట్టేదానికి పెరిగింది అందరికన్నా. ఇంకా లాస్ట్ వచ్చి నెంబర్ 1 ముంబై ఇండియన్స్ గురించి ఏం చెప్పాలి భయ్య. వాళ్ళ టీం చూస్తుంటే చాలా డేంజరస్గా ఉంది. మరి ముఖ్యంగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఇంకా బౌలర్స్ అందరూ నెంబర్ 1 బౌలర్సే. మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, షాయద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్దరు కొడుతున్నాడు భయ్య. ఏం కొడుతున్నాడు అంటే పిచ్చిగా కొడుతున్నాడు. ప్రతి టీం పైన మినిమం 40 రన్స్ కొడుతున్నాడు. అతని కెప్టెన్స్ కూడా మంచిగా చేస్తే కప్పు కొట్టేదానికి చాలా పెరుగుతుంది. వీళ్ళ రేటింగ్ వచ్చి ముంబై ఇండియన్స్ 100 అవుట్ ఆఫ్ ఇస్తా. ఎందుకంటే టీం అలా ఉంది, అందుకు నా రేటింగ్ ఎక్కువ ఇచ్చాను. మీరు కూడా రేటింగ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది
మీకు ఆర్సీబీ వాళ్ళు ఉన్నా, సిఎస్కే వాళ్ళు ఉన్నా, పీబీకేఎస్, జీటీ ఏ టీంనైనా హర్ట్ చేసింటే సారీ నా తరపున. నా ప్రిడిక్షన్ నేను చెప్పాను. మీ ప్రిడిక్షన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. మరొక వీడియోతో కొత్త కంటెంట్తో వచ్చేస్తా. థ్యాంక్ యూ.